పద్మావతి అయితే తన రూమ్లో కూర్చొని అలా తన కాలికి నెయిల్ పాలిష్ అయితే వేసుకుంటూ ఉంటుంది. ఇంతలో విక్కీ అయితే ఆఫీస్ నుంచి వస్తూ అక్కడ ఉన్న మల్లెపూలు చూసి పద్మావతికి మల్లెపూలు కొందామని చెప్పి దిగుతాడు. నాకు తెలియదు కదా పద్మావతికి ఎన్ని మల్లెపూలు కావాలో అని చెప్పి పద్మావతికి ఫోన్ చేసి, పద్మావతి నీకు ఎన్ని మల్లెపూలు కావాలి చెప్పు, నేను తీసుకొని వస్తానని చెప్పి విక్కీ అంటూ ఉంటాడు. ఆ మాటలకు పద్మావతి అయితే ఆ పూల ఆమెకి ఫోన్ ఇవ్వండి నేను మాట్లాడతానని చెప్పి అంటూ ఉంటుంది. ఇక విక్కీ అయితే ఆ ఫోన్ తీసుకొని ఆ పూల కొట్టు ఆవిడకి ఇస్తాడు. అప్పుడైతే పద్మావతి మల్లెపూల గురించి ఇలా మాట్లాడుతూ ఉంటే ఇంతలో ఆమె ఇలా అంటూ ఉంటుంది, ఏంటమ్మా నీ భర్త ఎలాంటి వాడు, ఎన్ని మల్లెపూలు కావాలో కూడా తెలియదా, నీకు ఫోన్ చేసి నిన్ను అడుగుతున్నాడు, అసలు నీ భర్త ఎంత పిరికివాడేంటమ్మా, ఇలాంటి వాడిని కొంగుని పట్టి తిప్పేయాలి అని చెప్పి అంటూ ఉంటుంది. అది విన్న పద్మావతి అయితే నవ్వుకుంటూ ఉంటుంది. ఇక అక్కడే ఉన్న విక్కీ అయితే అలా చూస్తూ ఉండిపోతాడు. సరేలేండి నాకు ఒక 10 మూరలు మల్లెపూలు కట్టేసి పంపించండి అని చెప్పి అంటుంది. ఆ మాటలకు విక్కీ అయితే నవ్వుకుంటూ ఉంటాడు. ఇక ఆమె మల్లెపూలు కట్టేసి విక్కీకి ఇస్తుంది. విక్కీ అయితే ఆ మల్లెపూలని తీసుకొని పద్మావతి దగ్గరికి అయితే వెళ్తాడు. పద్మావతి అయితే చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.